మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ ఈరోజు టిఆర్ఎస్ అధ్యక్షులు తెలంగాణ తండ్రి మరి మన నాయకులు గౌరవ కేసీఆర్ గారు ఆదేశాల మేరకు మన వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఇలా వేములవాడ నియోజకవర్గంలో రైతులకు సాంఘీభావంగా మరి బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది. వారికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి ప్రామిస్ చేసిన 2 లక్షల రూపాయల రుణమాఫీలో ఏదైతే తొండి పెడుతుందో ఈ మిమ్మల్ని ఇవ్వం బిడ్డ అనే ఓ ప్రక్రియలో మరి ఇలా ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు మరి సిరిసిల్ల మాజీ జిల్లా అధ్యక్షురాలు అరుణ రాఘవరెడ్డి గారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు మన జిల్లా పరిషత్ అధ్యక్షులు బట్టి అక్క తుల ఉమ్మక్క గారు, మరి గౌరవ మున్సిపల్ చైర్మన్ సోదరిమణి మాధవి గారు, పెద్దలు మనోహర్ రెడ్డి గారు, మా మండల శాఖ అధ్యక్షులు అందరూ కూడా అక్కడికెళ్ళి బేడిపల్లికి వెళ్ళి మా సత్యరెడ్డి ఇక్కడ మా దేవయ్యకి మొదలు పెడితే గోస్తుల రవి ఇంకా విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, లోన్ ఇచ్చినప్పుడు మీరు 10,000, 20,000, 50,000 ఏది ఇచ్చినా కూడా బ్యాంకు వాళ్ళు దాన్ని క్షుణ్ణంగా పరీక్షించి అవసరం ఉన్న మరి కాగితాలన్నీ పెట్టుకొని పేరుతో సహా ఆధార్ కార్డు కానివ్వండి లేదంటే పాస్బుక్లు కానివ్వండి అన్నీ కూడా పెట్టుకొని ఎటువంటి లోపం లేనప్పుడే లోన్ ఇస్తారు. మనందరికీ కూడా తెలుసు, ఎన్నో సంతకాలు తీసుకొని. తర్వాత మరి అలా గవర్నమెంట్ ఏజెన్సీ అయిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా అన్ని క్షుణ్ణంగా పరీక్షించి మరి అలా ఏ కారణంతోనే మరి ఏ ఆధారాలతో గౌరవ ముఖ్యమంత్రి గారు 49,000 కోట్లు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాంటే 49,000 కోట్లు కావాలి అని ఏ ఆధారంతో ముందుగా మీరు ప్రకటించారు, మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 40,000 కోట్లని మీరే ఎన్నోసార్లు చాలా మరి సభలలో చెప్పారు. ఎప్పుడైతే క్యాబినెట్ మీటింగ్ అయిందో అప్పుడు 31,000 కోట్లు రైతు రుణమాఫీ చేసే అవసరం ఉంది అని మీరే రైతు మన క్యాబినెట్ లో తీర్మానం చేశారు. తర్వాత బడ్జెట్ లో 26,000 కోట్లు పెట్టారు. మరి వాస్తవం ఎంత అంటే 17,934 కోట్లు మేము రిలీజ్ చేసినామని చెప్తున్నారు. కానీ మొన్ననే స్టేట్ లెవెల్ బ్యాంక్ కౌన్సిల్ లో మరి అయిన మీటింగ్ లో మరి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క చెప్పారు, మేము 17,934 కోట్లు ఇస్తే రైతుల ఖాతాలకు కేవలం 7,500 కోట్లే జమ అయింది అని వారి అంగీకరించారు మొన్న నిన్నగాక. అసలు మీరు ఎవరిని పేగోపు చేస్తున్నారు? అసలు మీకు స్పష్టత ఉందా? చాలా మంది ఇప్పుడు మా రైతు చెప్పిండు, ఏది కనగర్తికి వెళ్ళి మా రెడ్డి సార్ లింగారెడ్డి చెప్పిండు, అసలు బిడ్డ మీరు మంత్రులు అంటున్నారు, మీకు సమన్వయం ఉన్నారా నాయన? ఎవరు ఇష్టపడి వాళ్ళు మారుతా ఉన్నాడు. ఇవాళ మన తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ మంత్రి ముందుగా తెల్ల రేషన్ కార్డు అని చెప్పిండు. తెల్ల రేషన్ కార్డు లేకుండా కూడా పాస్బుక్లు తొలిస్తామని చెప్పిండు.
మళ్ళీ రోజు పాస్బుక్ లేకుండా అందరికి రుణమాఫీ అన్నాడు. ఇవాళ పేపర్లు చదివితే ఏముంటే 2 లక్షల మీరులకు కూడా మేము మళ్ళీ ఒకసారి చర్చించి ఎట్లా మాఫ్ చేయాలంటా ఉన్నారు. అసలు మీకు ఒక అవగాహన ఉందా? దీన్ని చూసే మంత్రి ఎవరు? మొన్ననే మరి రైతుల దగ్గరికి వెళ్ళి మరి మన వ్యతిరేకత స్టార్ట్ కాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఆయనేమో ఇరిగేషన్ మంత్రి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడుతున్నాడు. రోజు ఒక రామాయణం, రోజు ఒక మంత్రి మాట్లాడుతూ ఉంటారు. అసలు మీకు స్పష్టత అవగాహన ఉందా లేదా? మరి మీరు లేకపోతే మీరేమన్నా ఈ రైతులను అందరినీ మోసం చేసే ప్రక్రియలో తలా ఒకటి మాట్లాడి అందరినీ కన్ఫ్యూజ్ చేద్దామని ఆలోచనలు ఉన్నారా అని మీరు ప్రశ్నించదలుచుకున్నాం. రైతులు పిచ్చోళ్ళు కాదు. ఇవాళ మీరేదో మన క్షీరాభిషేకాలు ఇది అదే చెప్తా ఉన్నారు. ఏకతాటిగా భారతదేశంలోనే ఇటువంటి చేసిన రాష్ట్రం లేదని చెప్తా ఉన్నారు. సిగ్గు చేసుకోవాలి, మీరు సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ రైతు బంధు ఇప్పుడు 2 దఫాలంటే సుమారుగా 15,000 కోట్ల రూపాయలు రైతు బంధుగా ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన మన అనువైతే అంటే పరిస్థితి ఉండే. ఇవాళ మీరు ఇవ్వలేదు. మీరు ఇచ్చింది 17,900 కోట్లు ఇచ్చినా అని చెప్తారు, కానీ వాస్తవం ఎవరికి తెలియలేదు. నేను స్థానిక శాసనసభ్యులు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు చెప్తా ఉన్నారు నేను ఇక్కడ బిడ్డలు ఈ బిడ్డలు ఆ బిడ్డలు చెప్తా ఉన్నారు. 100% మీరు థియరీలో డిస్టింక్షన్ లో పాస్ అయిన ఆర్ శ్రీనివాస్ గారు, మేము దాన్ని ఏకపిస్తా ఉన్నాము. కానీ ప్రాక్టికల్ గా శూన్యం, మీకు ఏం 0 మార్క్ ఇప్పటివరకు మీరు ఆచరణ పెట్టారు. మీకు తెలంగాణ వేములవాడ రైతుల పట్ల ఏ మాత్రం అవగాహన ఉన్నా కూడా మీరు చెప్పాలి. ఇప్పుడే చెప్పారు మా సింగిల్ వీడియో డైరెక్టర్ అందరూ కూడా ఏం చెప్పిండ్రు, మా పరిధిలో ఇది 200 మందికి రాలే, 300 మందికి రాలే, 400 రాలే. నాకున్న అవగాహన ప్రకారం, నాకున్న సమాచారం ప్రకారం నువ్వు ఏదైతే గ్రామంలో రుద్రగిరిలో మీ దగ్గరనే 600 మంది రైతుకు ఇలా రైతు రుణమాఫీ కాలేదు. చెప్పాలి. ఎందుకు ప్రాక్టికల్లో శూన్యం అంటే నీ బాధ్యత. ఇక్కడ ప్రజలు నేను నమ్మి ఓటేసి మావాడు గెలిపించుకున్నా మీరు మాకు పని చేస్తారని చెప్పారు. ఎందుకు నీకు డిస్టింక్షన్ వచ్చింది మాటలలో అంటే పిల్లలు వేస్తే నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావు, ఏదైనా చేస్తున్నావు, సంతోషం, నీకు ఆ చాతుర్యం ఉంది, మేము దాన్ని ఏకీభవిస్తున్న దానికి ఏం బాధ లేదు. కానీ నేను ఎన్నుకునే సమస్యలు పరిష్కరించే భాగంలో వాళ్ళ సమస్యల్లో మరి తీర్చాలి అని నేను ఎన్నుకున్నాను. అందులో విఫలమైనవు. ఇలా కేవలము బీఆర్ఎస్ తింటే పాపం గడుస్తుంది, 8.5 నెలలు గడిచిండొచ్చు, ఇంకో 4 నెలలు గడుస్తుంది కావచ్చు. కానీ నువ్వు చేసేదేంటి? నీకు ఒక భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చిండు ప్రజాసేవ చేసేదానికి. దయచేసి ఇక్కడ మీరు ఇలా ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం పరిష్కరించే దిశలో ముందుకు సాగితే తప్పకుండా రైతులందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారని సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకని మీరు సగం మందికి చేసినారో దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఇంకా మీరు ఆచరణ పెట్టవలసిన ఇంకో సగం మందికి ఎవరైతే నిస్సాయాలు ఉన్నారో ఎక్కడికి పోలే వాళ్ళు ఇవాళ వాళ్ళు పోయి నువ్వు దరఖాస్తు పెట్టుకుంటున్నారు, అగ్రికల్చర్ ఆఫీస్ పోతున్నారు, లేదా పాపం ఏదో వాళ్ళ ఆవేదన కొద్ది పోయి దరఖాస్తు పెట్టుకుంటున్నారు. అగ్రికల్చర్ వచ్చి మీ ఆ 2 లక్షల రూపాయలు వచ్చే వరకు మేము అర్థం కొట్టారు. వాళ్ళ వెనువెంటనే ఉంటాను సందర్భం తెలియజేస్తా ఉన్నాను. ఒకటి అడుగుతా ఉన్నాను, తెల్ల రేషన్ కార్డు మీద మరి ఒక్కళ్ళ కన్నా ఎక్కువ ఉంటే ఇస్తారా ఇయ్యరా? ఆశ్రమాలు స్పష్టత చెప్పాలి. లేదు ఒక రేషన్ కార్డు మీద 2-3 లోన్ తీసుకున్నారు, భార్య భర్త లేదంటే పిల్లలు అందరు తీసుకున్నారు, దానిలో 2 లక్షల వరకు ఉంటే మాఫీ చేస్తారా లేదా 2 లక్షల నిధులు చెయ్యరా అనే స్పష్టత ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే కాదు మీ ప్రణాళిక ఏంటి? ఇలా 17,930 కోట్లు నిజంగా కూడా రైతు ఖాతాలలో పోయినాయా లేదంటే మీ ఆర్థిక మంత్రి చెప్పినట్టు 7,500 కోట్లు పోయినాయా అనేది స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉందని సమర్పంగా గుర్తిస్తాం. ఆలోచించండి. ఇలా మీకు మీ బూత్ పురాణాలు కావచ్చు, మీ ముఖ్యమంత్రి గారు కొన్ని నేర్చుకొని మమ్మల్ని తింటుండొచ్చు, బాధ లేదు మాకు, తిట్టండి, మేము తిట్టుబడడానికి మాకు ఏమైంది ఇంకా కోము. ఇప్పటి వరకు అయితే మరి రైతు సోదరులకు న్యాయం చేస్తారో అప్పుడు మీకు తిట్టడానికి తయారుగా ఉన్నాము. లేకపోతే ప్రతిఘటనలు కూడా తీవ్రంగా ఉంటుంది. సభ హెచ్చరిస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ వచ్చింది అంటే కేవలము
నీళ్లు నిధులు కానీ నిబంధనలు కానీ మీరు ఏం చేయలేదు ఏం లేదు చెప్తా ఉంటారు. ఇప్పుడే మా సోదరులు మాట్లాడుకుంటూ 6 గ్యారెంటీలు 100 రోజులే చేస్తామని చెప్పారు. అసలు మీరు 3 గ్యారెంటీ ఇప్పటివరకు మొదలే పెట్టలేదు. మీకు దమ్ముంటే నా సవాలు స్వీకరించి మీరు జవాబు చెప్పాలి. ఇలా రైతు భరోసా ఇచ్చిండ్రా? కౌలు రైతులకు మరి ఇలా మీరు రైతు భరోసా ఇస్తున్నారా? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారా? ఇది మీరు ఆచరణ ఎప్పుడో మొదలు పెట్టలేదు. విద్యార్థులకు 5 లక్షల రూపాయలు కార్డు ఇస్తున్నారు, ఇస్తున్నారా మీరు? ప్రతి మండల స్థాయిలో ఇంటర్నేషనల్ స్కూల్ కడతారు. అసలు మీరు అట్లీస్ట్ ప్రణాళిక మొదలు పెట్టినారు అడుగుతా ఉన్నాను. ఇందిరమ్మల్ని ఇస్తానన్నారు, కేవలం ప్రకటించారు. ఉద్యమకారులకు 2,500 గజాలు ఇస్తానన్నారు, మీరు మొదలు పెట్టినారు అడుగుతా ఉన్నారు. ఈ 3 మీరు మొదలు పెట్టలే. ఇంకో 3 రోజులో మొదలు పెట్టారు కానీ ఇంకా 100% ఆచరణ రాలే. అందుకని ఈ భగవంతుడు రాజేంద్ర స్వామి ఇచ్చిన ఆశీర్వాదము, ఈ ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకొని వేములవాడ నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్ గారు ఆచరణలో పెట్టి గ్రామాలలో రివ్యూ చేసి మరి ఎవరెవరికి రావాలి, ఎప్పుడు ఇస్తారు అని మీరు తెలియజేస్తే తప్పకుండా మీకు వచ్చి మేమే మీకు సన్మానం చేస్తాను. ఆలోచించండి. ఏదో తిట్ల పురాణమో ఇంకేదో చేస్తా, టీవీ చెప్పిన వీళ్ళు తింటా వాన్ తింటా అంటే మీకు తిట్లొచ్చు కావచ్చు కానీ మాకు రాక కాదు. కానీ మా సంస్కారం మాకు అడ్డం వస్తూ ఉంటుంది. తిట్టలేక కాదు కానీ మా సంస్కారం మాకు అడ్డం వస్తుంది. అందుకని మేము కూడా ఓపికతో ఉన్నాం. మీరు కూడా 8.5 నెలలు అయింది, ఇంకా 4 రోజులు నడవాలి. మీరు చాలా గ్యారెంటీలు చాలా వాగ్దానాలు చేసిండ్రు. ఒక సంవత్సరం నిండిన తర్వాత మీకు మీ బాధ్యత గుర్తు చేస్తాము. అప్పుడే కొన్ని విషయాలు మాట్లాడాలి. ఈ సౌకర్యం మేము తెలియజేసుకుంటూ ఇవాళ దయచేసి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ముందుగా అందరూ కూర్చొని ఎవరైనా ఒక్కళ్ళే మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా స్పోక్స్ పర్సన్ కానీ ఇలా తెలంగాణ రైతాంగం బాధలో ఉన్నది. సగం మంది ఎందుకంటే మీరు 2 లక్షల రూపాయలు తీసుకోండి ఉరికిపోయి చేసి ఏ కూడా కండిషన్ లేకుండా మీరు రుణమాఫీ చేస్తా అని ఎప్పుడైతే చెప్పిండ్రో ఆ రుణమాఫీకి మీ మాట కట్టుబడి ఉండాలి అని మేము మీకు గుర్తు చేస్తా ఉన్నాము. మీ బాధ్యతను మీకు గుర్తు చేస్తున్నాం తప్పితే ఏదో పబ్లిక్ మభ్యపెట్టి కేవలం 50% ఇచ్చి ఆ 50%లో నిజం కూడా వాస్తవంగా ఎవరికి అక్కడ వచ్చింది ఇక్కడ అనుకుంటే ఇక్కడ వచ్చింది అక్కడ అనుకుంటే తప్పితే వాస్తవంగా 50% లోపలే రాష్ట్రం ఒక యూనిట్ తీసుకుంటే 50% లోపలే వచ్చిన నిదర్శన మీరు చెప్పిన సంఖ్య ఏదైతే 40,000 కోట్లలో 15,934 కోట్లని మీరు చెప్తున్నారు. కాబట్టి ఇవాళ మీరే అంగీకరిస్తూ 50% లోపల వచ్చిందని. అందుకని మళ్ళొక్కసారి మేము ఇలా మన తెలంగాణ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులే కాదు కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకు రైతులకు కూడా భరోసా ఇస్తా ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి. తప్పకుండా మా పార్టీ నాయకత్వం మా నాయకులందరూ కూడా మీ వెలువడి ఉంటే మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని మీకు ఏదైతే గవర్నమెంట్ ప్రామిస్ ఉందో అది మీకు చెందే వరకు మీ వెంబడి మేము పోరాడతాము. మీ వెనువైతే ఉంటాయని మీ అందరూ సౌకర్యం చేసుకుంటాం. మళ్ళొక్కసారి ఇలా వేములవాడ నియోజకవర్గం వచ్చిన మా నాయకులు పెద్దలు కార్యకర్తలు రైతు సోదరులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.